Hi everyone, welcome to our channel. This is T. Bhaskar Reddy, Assistant Professor of Government Degree College for Women, Nalgonda, and Associate President, Nalgonda Economics Forum. The next type of imperfect competition market is duopoly. తర్వాత అసంపూర్ణ పోటీ మార్కెట్ రకాలలో నాలుగవది చివరిది ద్విస్వామ్యము. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద్విధాధిపత్యం. ద్విస్వామ్యం అంటారు తెలుగులో, ద్విధాధిపత్యము అని కూడా అంటారు. ద్విస్వామ్యము, ద్విధాధిపత్యము. సో దీంట్లో మనకు బెట్రెండ్ మోడల్ అని, శామ్యుల్సన్ మోడల్ అని చెప్పేసి, ఎడ్జ్వర్త్ మోడల్, కోర్నాట్ మోడల్ అని చాలా ఉన్నాయి. అయితే సిలబస్ లో చూస్తే మనకు కోర్నాట్ మోడల్ ఒకటే స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు కాబట్టి నో నీడ్ టు ఫాలో ఆల్ ద అదర్ మోడల్స్ ఆఫ్ జియోపలి మార్కెట్. ద్విస్వామ్యానికి సంబంధించి చాలా మోడల్స్ ఉన్నాయి, అనేక మంది ఆర్థికవేత్తలు చెప్పారు. మనకు యూజీ లెవెల్లో ఎప్పుడు కూడా కోర్నాట్ మోడల్ ఒకటే ఉంది. సో ఇప్పుడు మనకు జేఎల్ సిలబస్ లో కూడా అదొకటే స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు కాబట్టి అదొకటి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో జియోపలి, ద్విస్వామ్యము లేదా ద్విధాధిపత్యము. So duopoly is a special case of the theory of oligopoly in which there are only two sellers. యాక్చువల్ గా దీన్ని పరిమిత స్వామ్యంలో ఒక భాగంగా కొంతమంది ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. పరిమిత స్వామ్యం అంటే కొద్ది మంది అమ్మకందారులు ఉండేది. ఒకవేళ ఆ కొద్ది మంది ఇద్దరే ఉంటే దాన్ని ద్విస్వామ్యంగా పేర్కొన్నారు. మనమేమో సెపరేట్ గా చెప్పుకుంటాము, కానీ కొంతమంది ఆర్థికవేత్తలు అలిగోపలిలో ఇది ఒక పార్ట్ అని చెప్పుకున్నారు. అంటే ఇద్దరు ఉంటే ద్విస్వామ్యము, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే అది స్పెషల్ అలిగోపలిగా ట్రీట్ చేశారు. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, సో duopoly is a special case of the theory of oligopoly where there are only two sellers. Both the sellers are completely independent and no agreement exists between them. ఇద్దరు అమ్మకందారులు కూడా పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందాలు అనేవి ఉండవు అన్నమాట. నెక్స్ట్, a change in price and output of one will affect the other and may set a chain of reactions. This is most important. ఓకే, కోర్నాట్ మోడల్లో మామూలుగా ద్విస్వామ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ధర ఉత్పత్తికి సంబంధించి ఒక ఉత్పత్తిదారుడు లేదా ఒక అమ్మకందారుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు లేదా ఒక సంస్థ చేసేటటువంటి మార్పులు ఇమ్మీడియట్ గా ఇంకొక సంస్థ పైన ప్రభావాన్ని చూపిస్తాయి. సో ఆ రకంగా చైన్ ఆఫ్ రియాక్షన్స్ అంటే చర్య ప్రతిచర్యలు ఈ గొలుసు కట్టుగా ఒక సంస్థ రియాక్ట్ కావడం, మళ్ళీ దాన్ని చూసి ఇంకొక సంస్థ రియాక్ట్ కావడం, మళ్ళీ దాన్ని చూసి ఈ సంస్థ రియాక్ట్ కావడం, ఇట్లా చైన్ ఆఫ్ రియాక్షన్స్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ జియోపలి మార్కెట్. సో కోర్నాట్ మోడల్. So the oldest solution to the duopoly problem is by the French economist Augustin A. Cournot in 1838, who took the case of two mineral water springs situated side by side and owned by two firms, namely A and B. సో ఈ జియోపలి ద్విధాధిపత్యానికి సంబంధించి ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి నమూనా లేదా ద్విస్వామ్య సమస్య యొక్క పరిష్కారం అనేది 1838లో ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి అగస్టిన్ ఏ కోర్నాట్ అనే ఆర్థికవేత్త సూచించారు. అతడు ఈ మినరల్ వాటర్ ఉత్పత్తి చేసేటటువంటి రెండు వాటర్ ప్లాంట్లను ఉదాహరణగా, పక్కపక్కన ఉండే రెండు వాటర్ ప్లాంట్లను ఉదాహరణగా తీసుకొని ఈ ద్విధాధిపత్య నమూనాను వివరించారు. ఆ రెండు ప్లాంట్లకు ఆయన ఏ, బి అనే పేర్లు పెట్టాడు. అంటే ఫర్మ్ ఏ అండ్ ఫర్మ్ బి, ఏ సంస్థ బి సంస్థ అనే రెండు పేర్లు పెట్టాడు. సో కోర్నాట్ చెప్పినటువంటి మోడల్ చాలా ప్రమేయాలకు లోబడి ఉంది. ఓకే, ఆ ప్రమేయాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో దేర్ ఆర్ టూ ఇండిపెండెంట్ సెల్లర్స్. ఇన్ అదర్ వర్డ్స్, ఇంటర్ డిపెండెన్స్ జియోపలిస్ట్ ఇగ్నోర్. జనరల్ గా ఇంటర్ డిపెండెన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ అది ఇగ్నోర్ చేయబడుతుందని కోర్నాట్ ప్రమేయం చేశారు. రెండు స్వతంత్ర సంస్థలు లేదా ఇద్దరు స్వతంత్ర అమ్మకందారులు ఉంటారు, వాళ్ళ మధ్య ఇంటర్ డిపెండెన్స్ అనేది ఇగ్నోర్ చేయబడుతుంది, అంటే అది విస్మరించబడుతుంది, అంటే అది పరిగణలోకి తీసుకోబడదని అర్థం. దే ప్రొడ్యూస్ అండ్ సెల్ ఏ హోమోజీనియస్ ప్రోడక్ట్, దట్ ఈస్ మినరల్ వాటర్. ఇద్దరు కూడా సజాతీయమైన వస్తువును ఉత్పత్తి చేస్తున్నారు. మినరల్ వాటర్ అంటే సజాతీయ ప్రోడక్ట్, డిఫరెన్షియేషన్ అనే క్వశ్చనే ఉండదు మినరల్ వాటర్ లో. ఓకే, సో నెక్స్ట్, ద టోటల్ అవుట్పుట్ మస్ట్ బి సోల్డ్ అవుట్ బీయింగ్ పెరిషబుల్, నాన్ స్టోరబుల్. ఓకే, నాన్ డ్యూరబుల్. ఉత్పత్తి చేసేటటువంటి వస్తువు మొత్తం అమ్మాలి. ఎందుకు అమ్మాలంటే అది పెరిషబుల్. మళ్ళీ ఇక్కడ మీరు లాజికల్ గా థింక్ చేయకండి. మినరల్ వాటర్ అంటే అది పెరిషబుల్ ఎట్లా అవుతుంది, అది డ్యూరబులే కదా, వీ కెన్ కన్జ్యూమ్ 2-3 days. మినరల్ వాటర్ 2-3 రోజులు కూడా ఉపయోగించుకోవచ్చు అని. అయితే ఆయన విశ్లేషణ సులభంగా ఉండడం కోసం కొన్ని కండిషన్స్ ని అజంప్షన్స్ గా పెట్టుకుంటారు. సో అట్లా చెప్పాడు. అంటే టోటల్ అవుట్పుట్ అంతా కూడా అమ్మాలి అనేటటువంటి నిబంధనను సూచించడం కోసం ఆయన ఏం చేశాడంటే కోర్నాట్
పెరిషబుల్ నశ్వర వస్తువు, వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువు నశ్వరమైనది. నశ్వరమైనదని ఎందుకు చెప్తున్నాడు అంటే వాళ్ళు దాన్ని స్టోర్ చేయరు, ఆ రోజు ప్రొడ్యూస్ అయింది ఆ రోజు మొత్తం మార్కెట్లో అమ్ముకోవాలి అని చెప్పడం కోసం ఈ ప్రమేయం చేశాడు. వాస్తవానికి మినరల్ వాటర్ పెరిషబుల్ ఏమీ కాదు, నశ్వర వస్తువు కాదు, కానీ అది నశ్వర వస్తువుగా అతను ప్రమేయం చేశాడు. ఎందుకు చేశాడంటే టోటల్ అవుట్పుట్ మస్ట్ బి సోల్డ్ అవుట్ ఆన్ దట్ డే, అంటే ఆ రోజు ఉత్పత్తి అయింది ఆ రోజే అమ్మకం జరగాలనేటటువంటి కండిషన్ కొరకు ఈ ప్రమేయం చేయడం జరిగింది. ద నంబర్ ఆఫ్ బయర్స్ ఈజ్ లార్జ్. సో ఇది నేను మీకు ఇంతకుముందు చెప్పాను. సో దిస్ ఫీచర్ వీ కెన్ రైట్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ మార్కెట్స్ ఎక్సెప్ట్ 2 మార్కెట్స్. వాట్ ఆర్ ద 2 ఎక్సెప్షనల్ కేసెస్ నంబర్ ఆఫ్ బయర్స్ విషయంలో? మోనోప్సనీ, బైలేటరల్ మోనోపోలీ. వెరీ గుడ్. కొనుగోలుదారుల ఏకస్వామ్యము, రెండవది ద్వైపాక్షిక ఏకస్వామ్యం. మొనాప్సనీ అండ్ బైలేటరల్ మోనోపోలీ. అక్కడ మాత్రమే మొనాప్సనీలో సింగిల్ బయర్ ఉంటారు, నంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కువ ఉంటారు. బైలేటరల్ మోనోపోలీలో సింగిల్ సెల్లర్ అండ్ సింగిల్ బయర్ 1+1. ఓకే, సెల్లర్ ఏమో మోనోపోలీ, బయర్ ఏమో మొనాప్సనీ, అది ప్రత్యేకం. కానీ మిగతా అన్ని మార్కెట్లో పర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోపోలీ, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, అలిగోపోలీ, డ్యూయోపోలీ, ఈ 5 రకాల మార్కెట్లలో నంబర్ ఆఫ్ బయర్స్ ఈజ్ లార్జ్. కొనుగోలుదారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈచ్ సెల్లర్ నోస్ ద మార్కెట్ డిమాండ్ కర్వ్ ఫర్ ద ప్రోడక్ట్. ప్రతి అమ్మకందారుడు తన యొక్క మార్కెట్ డిమాండ్, తన ఉత్పత్తి యొక్క మార్కెట్ డిమాండ్ రేఖ తెలుసుకొని ఉంటాడు, అతనికి తెలిసి ఉంటుంది. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. 6th వన్, ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి 0. ఎంసీ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఉత్పత్తి వ్యయం శూన్యం. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ వితౌట్ మార్జినల్ కాస్ట్ ఆర్ వితౌట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? ఉత్పత్తి వ్యయం లేకుండా ఏ వస్తువునైనా ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుందా? ఇక్కడ ఈ ప్రమేయం ఎందుకు చేశారనే డౌట్ వస్తుంది. వాస్తవానికి ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ టు ప్రొడ్యూస్ మినరల్ వాటర్ ఈజ్ వెరీ వెరీ లెస్. జనరల్ గా మనం కొనుక్కునే ప్యూరిఫైడ్ వాటర్, మినరల్ వాటర్ అనకూడదు, మనం కొనేవి ప్యూరిఫైడ్ వాటర్, జస్ట్ ప్యూరిఫై చేస్తారు. నో యాడెడ్ మినరల్స్ ఆర్ దేర్ ఇన్ వాటర్ విచ్ వీఆర్ బయింగ్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. రోజు మనం వాడే వాటర్ ప్యూరిఫైడ్ వాటరే, మినరల్ వాటర్ కాదు. కాకపోతే మినరల్ వాటర్ అనే మనం వాడతాం. మినరల్ వాటర్ అంటే దాంట్లో మినరల్స్ యాడ్ చేయాలి ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత. సరే, వాటికి ఏం చేస్తారు, మనకు 20 లీటర్స్ క్యాన్ 5 రూపీస్కి 10 రూపీస్కి ఇస్తారు. అంటే 1 లీటరు మనకు ఎంత పడుతుంది? ఒకవేళ అది 10 రూపీస్కి ఇచ్చినా కూడా 20 లీటర్స్ క్యాన్ 10 రూపీస్కి ఇస్తే 1 లీటర్ ఎంత పడుతుంది చెప్పండి? 0.5 రూపీస్, 50 పైసా పడుతుంది 1 లీటర్. అంటే వాళ్ళు ఆటోలో తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ కాస్ట్, వాళ్ళు కరెంటు బిల్లు ఇవన్నీ చేసినా కూడా లీటర్ ₹1 పడుతుంది. ఇది మనకు అమ్మిన ధరే అది. మరి అలాంటప్పుడు ఇంకా వాళ్ళ లాభం కూడా ఉంటుంది అందులో. అదంతా చూసుకుంటే దానికి అయ్యే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకోసమే దాన్ని విశ్లేషణ సులభంగా ఉండడం కోసం ఆ తక్కువ దాన్ని కూడా 0 చేసి, వాస్తవానికి అయితే మార్జినల్ కాస్ట్ లేదా ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేకుండా ఏ వస్తువును ఉత్పత్తి చేయలేము. కాకపోతే ఇక్కడ మినరల్ వాటర్ ప్రొడక్షన్ కి ఒకసారి ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే అడిషనల్ కాస్ట్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఇంకేమైనా గవర్నమెంట్ కి, మున్సిపాలిటీకి, గ్రామ పంచాయతీలకు ఏమైనా ట్యాక్స్ పే చేయాల్సి వస్తే అవి ఉంటాయి. కానీ ఒరిజినల్ గా అయితే వాటర్ ప్రొడక్షన్ కి పెద్దగా కాస్ట్ ఉండదు. అందుకోసమే దాన్ని ఏం చేశాడంటే ఆ లీస్ట్ ఉన్న దాన్ని 0గా తీసుకున్నాడు, ఇంకా విశ్లేషణ సులభం చేయటం కోసం. నెక్స్ట్, బోత్ హ్యావ్ ఐడెంటికల్ కాస్ట్ అండ్ ఐడెంటికల్ డిమాండ్ టర్మ్స్. ఇది మనం చాంబర్లిన్ గ్రూప్ ఈక్విలిబ్రియం లో కూడా చూసాం. అన్ని సంస్థల యొక్క డిమాండ్ వ్యయ రేఖలు ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు అమ్మకందారులు కూడా ఒకే రకమైన వ్యయ రేఖలు, ఒకే రకమైన డిమాండ్ పరిస్థితులు ఉంటాయి అని ప్రమేయం చేశారు. నెక్స్ట్, ఈచ్ సెల్లర్ డిసైడ్స్ అబౌట్ ద క్వాంటిటీ హీ వాంట్స్ టు ప్రొడ్యూస్ అండ్ సెల్ ఇన్ ఈచ్ పీరియడ్. సో ప్రతి అమ్మకందారుడు కూడా తన ఉత్పత్తి చేయాలనుకున్నది ఒక నిర్ణీత కాలంలో నిర్ణయించుకొని సో దాన్ని ఉత్పత్తి చేయటం అనేది జరుగుతుంది. అది చైన్ ఆఫ్ రియాక్షన్ లో మనం చూడబోతున్నాం. అది ఎలా ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్క యాక్షన్ ఎలా ఉంటుంది, ఇంకొకళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని. బట్ ఈచ్ ఈజ్ ఇగ్నోరెంట్ అబౌట్ హిస్ రైవల్స్ ప్లాన్ అబౌట్ అవుట్పుట్. సో ప్రతి అమ్మకందారుడు కూడా, అంటే ఇద్దరు వాళ్ళ యొక్క రైవల్ ప్రత్యర్థి యొక్క ఉత్పత్తిదారుడికి సంబంధించిన ప్లాన్ ని ఇగ్నోర్ చేస్తారు, అంటే దాన్ని అంతగా విస్మరిస్తారు, పరిగణలో పట్టించుకోరు. అంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది, ఆ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది వీళ్ళకు అంతుబట్టదు, లేదంటే వీళ్ళు దాన్ని విస్మరించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈచ్ సెల్లర్ టేక్స్ ద సప్లై అవుట్పుట్ ఆఫ్ ఇట్స్ రైవల్ యాజ్ కాన్స్టెంట్. ఇది కూడా చాలా కీలకమైన ప్రకారం. ప్రతి సంస్థ ఏమనుకుంటుందంటే తన ప్రత్యర్థి ఇక ఉత్పత్తిని, సప్లైని మార్చడు అనుకొని వీళ్ళు రియాక్షన్ చేస్తారు. మళ్ళీ ఎమ్మటే ఇంకొక ఉత్పత్తిదారుడు కూడా మళ్ళీ రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసినటువంటి సంస్థ లేదా అమ్మకందారుడు తన ఉత్పత్తిని అలాగే ఉంచుకుంటాడని మళ్ళీ
ఆయన రియాక్షన్ చేస్తారు. అలా ఈ చైన్ ఆఫ్ రియాక్షన్స్ విల్ బి కంటిన్యూడ్. ఓకే, బట్ దెర్ ఇస్ అన్ ఎండ్. ఖచ్చితంగా దానికి ఒక ముగింపు అనేది ఉంది. ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో నైదర్ ఆఫ్ దెమ్ ఫిక్సెస్ ద ప్రైస్ ఫర్ ద ప్రోడక్ట్, బట్ ఈచ్ యాక్సెప్ట్స్ ద మార్కెట్ డిమాండ్ ప్రైస్ ఎట్ విచ్ ద ప్రోడక్ట్ కెన్ బి సోల్డ్. సో ఇద్దరిలో ఎవరికి కూడా ధరను నిర్ణయించే అధికారం లేదు. ఇద్దరు కూడా ఎవరు ధర నిర్ణయించారు. అది ఆల్రెడీ మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్, మార్కెట్ డిమాండ్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించబడుతుంది. ఆ ధరను ఇద్దరు అంగీకరించి తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సి ఉంటుంది. ద ఎంట్రీ ఆఫ్ ద ఫర్మ్స్ ఈజ్ బ్లాక్డ్, అంటే కొత్త సంస్థల ప్రవేశాన్ని నిషేధించారు. ఇక్కడ కొత్త సంస్థల ప్రవేశానికి అవకాశం లేదన్నమాట. సో ఈచ్ సెల్లర్ ఎయిమ్స్ ఎట్ obtaining the maximum profits. This is also common feature, common characteristics. We can write this feature in any type of market. ఏ మార్కెట్లో అయినా ఇది మనం లక్షణం కామన్ గా రాసుకోవచ్చు. ఏంటది? ప్రతి సంస్థ కూడా ఏ లక్ష్యంతో పనిచేస్తుంది? గరిష్ట లాభాన్ని ఆర్జించడానికి పనిచేస్తుంది. నెక్స్ట్, దిస్ ఇస్ ఆల్సో కామన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్, బట్ అండర్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉంది. రెవెన్యూ కర్వ్స్ హ్యావ్ నెగటివ్ స్లోప్. రాబడి రేఖలు రుణాత్మక వాలు కలిగి ఉంటాయి. ఇది అసంపూర్ణ పోటీలో అన్ని మార్కెట్లలో కామన్ గా రాసుకోవచ్చు, ఎక్సెప్ట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, అక్కడ హారిజాంటల్ గా ఉంటాయి కాబట్టి. ఓకే, సో నెక్స్ట్, firms will attain equilibrium where marginal cost is equal to marginal revenue. So this is also common condition. So as we have already discussed so many times about this, the common condition for equilibrium of the firm under any type of imperfect competition market is MC is equal to MR. Marginal cost must be equal to marginal revenue. అసంపూర్ణ పోటీలో ఉన్న అన్ని రకాల మార్కెట్లలో సంస్థ సమతుల్యానికి ఉన్న ఏకైక నిబంధన సంస్థ యొక్క ఉపాంత వ్యయం ఉపాంత రాబడికి సమానంగా ఉండాలి. బట్ అండర్ డియోపలీ మార్కెట్ కండిషన్, యాజ్ పర్ ద అజంప్షన్స్ propounded by Augustine Cornard, marginal cost of the product is 0. MC is equal to 0. ఉత్పత్తి వ్యయం ఉండదు కదా, ఉపాంత వ్యయం 0 అవుతుంది కాబట్టి the condition for equilibrium under duopoly market condition is MC is equal to MR is equal to 0. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా కండిషన్ ఏంటి? సమతుల్యానికి నిబంధన ఏంటి అంటే అసంపూర్ణ పోటీలో అన్ని రకాలలో MC is equal to MR, but under duopoly MC is 0. So therefore the firm will attain equilibrium where marginal revenue becomes 0. ఉపాంత వ్యయం 0 కాబట్టి ఉపాంత వ్యయం ఉపాంత రాబడి రెండు సమానం కావాలంటే దాని అర్థం ఏంటి? మార్జినల్ రెవెన్యూ మస్ట్ బికమ్స్ 0, మస్ట్ ఈక్వల్ టు 0. ఉపాంత రాబడి శూన్యం కావాలి, 0 కావాలి. అక్కడే సంస్థ సమతుల్య స్థితికి చేరుకుంది. సో టెల్ మీ, సో వేర్ ద ఫర్మ్ విల్ అటైన్ ఈక్విలిబ్రియం? MR 0 అంటే ఎక్కడ సమతుల్యం ఏర్పడుతుంది చెప్పగలరా మీరు? X axis sir. OX యాక్సిస్. MR రేఖ OX అక్షాన్ని ఖండించిన దగ్గర, ఎందుకంటే అక్కడే కదా అది 0 అయ్యేది. ఉపాంత రాబడి రేఖ X అక్షాన్ని ఖండించిన దగ్గర అది 0 సూచిస్తుంది కాబట్టి సో ఈక్విలిబ్రియం అనేది MR రేఖ X అక్షాన్ని ఖండించిన దగ్గర ఈ కండిషన్ ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఏంటది? MC is equal to MR is equal to 0 అని. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అజంప్షన్స్. దేర్ ఆర్ 15 అజంప్షన్స్. చాలా ఎక్కువ ప్రమేయాలు ఉన్నాయి. ఓకే, సో గివెన్ దీస్ అజంప్షన్స్, సపోజ్ దేర్ ఆర్ 2 mineral water springs, water plants exploited by firms namely A and B. రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి, AB అనే సంస్థలు వాటిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఓకే, సో ద మార్జినల్ కాస్ట్ ఆఫ్ బోత్ A and B firms are assumed to be 0 so that they coincide with the OX axis, the horizontal axis. ఇక్కడ ఇది మీరు ఇంపార్టెంట్ బిట్. క్వశ్చన్ ఇలా వచ్చింది, ద మార్జినల్ కాస్ట్ కర్వ్ అండర్ డియోపలీ మార్కెట్ అని ఇచ్చి క్వశ్చన్ మార్క్ పెట్టాడు. సో లిజన్ కేర్ఫుల్. ద మార్జినల్ కాస్ట్ కర్వ్ అండర్ డియోపలీ మార్కెట్ కండిషన్స్: A హారిజంటల్, B యూ షేప్డ్, C నెగటివ్ స్లోప్, D coincide with the OX axis. Which one is the answer? Already it is there in the slide. Horizontal. Horizontal sir. Horizontal కాదు, Coincide with the OX axis sir. horizontal ఎప్పుడు ఉంటుందంటే if it is positive and it is constant. పాజిటివ్ గా ఎంతో కొంత వాల్యూ ఉండి అది మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు హారిజంటల్ అన్నది కరెక్ట్. ఇక్కడ అసలు 0 ఉంది కదా, 0 ఉన్నప్పుడు అది 0 యాక్సిస్ అంటే X యాక్సిస్. X యాక్సిస్ లో కలిసిపోయి ఉంటుంది. ఉపాంత వేరేక స్పెషల్ గా ఇక్కడ ఉండదు, అది X యాక్సిస్ లో కలిసిపోయింది. 0 యాక్సిస్ అంటాం కదా దాన్నే. ఓకే, హారిజంటల్ యాక్సిస్ ఆర్ 0 యాక్సిస్. సో X యాక్సిస్ లో కలిసిపోయి ఉంటుంది, ఉపాంత వేరేక ఉండదని అర్థం. 0 యాక్సిస్ లో కలిసిపోయి ఉంటుంది, కోయిన్సైడ్ అయి ఉంటుంది లేదా మెర్జ్ అయి ఉంటుంది. ఓకే, సో లెట్ us start with firm A.
firm A gets maximum profit if it produces half of the total production. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఫస్ట్ ఇప్పుడు ఏ అనే సంస్థ ఉత్పత్తిని ప్రారంభించింది అనుకుందాం. ఏబి ఇద్దరు ఉన్నారు కదా, ఏ ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే ఏ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు మొత్తం మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్లో లేదా మార్కెట్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ కెపాసిటీలో హాఫ్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ ఏ విల్ ప్రొడ్యూస్ అంటున్నాం. ఏ మొత్తం ఉత్పత్తిలో సగం మాత్రమే ఉత్పత్తి చేస్తుంది అంటున్నాం. ఎందుకు మీరు క్యాచ్ చేశారా ఈ పాయింట్ ని? వై ఏ ఫర్మ్ ఏ ప్రొడ్యూసింగ్ హాఫ్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్, రైట్? చూడండి, సో దిస్ ఈజ్ ఎంఆర్ కర్వ్. సో it has intersect the OX axis at this point. Okay, next AR curve. ఇది జనరల్ గా మనం అబ్జర్వ్ చేయం కానీ, సో దెర్ ఇస్ ఎ ఫండమెంటల్ రూల్ దట్ the gap between OY axis and MR curve must be exactly equal to the gap between MR curve and AR curve. జాగ్రత్తగా గమనించండి. మనం రాబడి రేఖలు గీసేటప్పుడు ఏంటంటే మనకు నచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా గీస్తుంటాం. కాకపోతే ఇప్పుడు మోనోపోలీలో అయితే ఇన్ఎలాస్టిక్, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ లో అయితే కొంచెం ఎలాస్టిక్ గా ఇట్లా పైకి గీస్తుంటాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు నిబంధన ఏంటంటే అసంపూర్ణ పోటీలో రాబడి రేఖలలో y అక్షానికి ఎంఆర్ రేఖకు ఉన్నటువంటి దూరము, ఎంఆర్ రేఖకు ఏఆర్ రేఖకు మధ్య ఉన్నటువంటి దూరము ఎగ్జాక్ట్లీ ఈక్వల్ ఉండాలి. ఇది కూడా ఇంకా రాలే, కొంచెం పైకి పోయింది. అంటే ఇప్పుడు చూడండి, ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే గ్యాప్ ఉండాలి. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ద్విధాధిపత్యంలో రేఖ తీసుకున్నప్పుడు, సో దిస్ ఈజ్ ఎంఆర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్. యాక్చువల్గా మనం స్కేల్ పెడితే కరెక్ట్ గా వస్తుంది. సరే, నేను తీసుకుంటున్నాను, ఇది డిమాండ్ అని. సో అంటే ఇప్పుడు ఇది ఓ, ఇది డి అనుకోండి. ఓ ఈజ్ ద టోటల్ అవుట్పుట్, ఓడి ఈజ్ ద టోటల్ అవుట్పుట్, మొత్తం మార్కెట్ లో ఉన్నటువంటి మొత్తం ప్రొడక్షన్ కెపాసిటీ. ఇఫ్ firm A enters into the production process, so it will attains equilibrium at this point where marginal revenue curve intersects the OX axis. So as per the condition for the equilibrium of the firm, MC is equal to MR is equal to 0. ఉపాంత వ్యయం ఉపాంత రాబడి రెండు సున్నాకు సమానంగా ఉన్న దగ్గర సంస్థ సమతుల్యం ఏర్పడుతుంది కదా, కాబట్టి ఇక్కడ సంస్థ సమతుల్యంలో ఏర్పడుతుంది. సో ఇది ఎలా ఉంటుంది? ఓకి డికి కరెక్ట్ గా మిడిల్ పార్ట్ లో ఎంఆర్ రేఖ ఎక్స్ అక్షాన్ని ఖండిస్తుంది. సో యాజ్ పర్ ద రూల్, ద గ్యాప్ బిట్వీన్ ఓవై యాక్సిస్ అండ్ ఎంఆర్ మస్ట్ బి ఈక్వల్ టు ద గ్యాప్ బిట్వీన్ ఎంఆర్ అండ్ ఏఆర్ కర్వ్స్. వై అక్షానికి ఎంఆర్ రేఖకు ఎంత దూరం ఉంటుందో ఎంఆర్ రేఖకు ఏఆర్ రేఖకు మధ్య అంతే దూరం ఉండాలి. సో ఈ నిబంధన ప్రకారం మనకు ఎంఆర్ రేఖ ఎక్స్ అక్షాన్ని ఖండించిన దగ్గర ఖచ్చితంగా 50% అవుట్పుట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 యూనిట్స్ అనుకోండి ఓడి. సో 10 కి మిడిల్ లో ఎంత ఉంటుంది? 5 యూనిట్స్. 50% ఫర్మ్ ఏ ప్రొడ్యూస్ చేస్తుంది, ఓపి ధరకు అమ్ముతుంది. ఓకే, ఇది క్యూ అనుకుందాం. ఓక్యూ ఉత్పత్తి చేస్తుంది. ఓడి ఇస్ ద టోటల్ అవుట్పుట్, టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద మార్కెట్, బట్ ద ఫర్మ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ ఓక్యూ అమౌంట్. ఎందుకు అంటే అది అక్కడ సంస్థ యొక్క లాభం గరిష్టం అవుతుంది, ఇంకెక్కడ కాదు. సమతుల్య నిబంధన కూడా అక్కడే అమలులో ఉంది కాబట్టి. ఓకే, సో హియర్ వాట్ ఈస్ ద టోటల్ రెవెన్యూ? Tell me once again. PTQ, sir. OPTQ. Very good. So DD1 is the demand curve. Okay. DD1 is the demand curve. Okay. So this is MR curve. So which intersects OX axis at point Q. So there equilibrium is established for firm A. A samstha సమతుల్యం అనేది క్యూ బిందువు దగ్గర ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ MC is equal to MR is equal to 0 అనే నిబంధన అమల్లో ఉంది. ఇక్కడ సంస్థ OQ పరిమాణంలో ఉత్పత్తి చేస్తూ OP ధరకు అమ్ముతుంది. సో దేర్ ఫర్ టోటల్ రెవెన్యూ is equal to, as per the formula, price into output. So price is OP, output is OQ. So therefore total revenue is rectangle OPTQ. So can you obtain total profit here? ఇక్కడ మొత్తం లాభం తెలుసుకోవచ్చా మీరు? తెలుసుకోవచ్చు సార్. ఎంత మొత్తం లాభం ఎంత చెప్పండి? OPTQ సార్. వెరీ గుడ్, అబ్సల్యూట్లీ రైట్. ఇక్కడ జనరల్ గా మనము లాభంకు ఏం ఫార్ములా రాస్తాము? TR మైనస్ TC. ఓకే, సో దట్ ఈస్ ద ఫార్ములా టు ఆబ్టైన్ ద టోటల్ ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్ PR is equal to total revenue minus total cost.
So what is the total revenue here? Rectangle OPTQ. So minus, what is total cost here? Zero. Zero, sir. Very good. There is no marginal cost, there is no average cost curve. Average cost curve ఉంటే మనము average cost ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర ఎక్కడ పర్పెండిక్యులర్ ఇంటర్సెక్ట్ చేసింది అక్కడ నుంచి x అక్షానికి ఉన్న దూరం సగటు వ్యయము దాని ఉత్పత్తి చేత గుణించి మొత్తం ఏం తెలుసుకుంటాం. కానీ ఇక్కడ జీరో కదా, OPTQ minus 0 is equal to exactly OPTQ. So it means the total revenue is exactly equal to the total profit because total cost is 0. మొత్తం వ్యయం శూన్యం కాబట్టి ద్విస్వామ్యంలో సంస్థ మొత్తం రాబడి ఎంత ఉంటే లాభం కూడా అంతే. ఇప్పుడు ఏ సంస్థ సమతుల్య స్థితికి చేరుకుంటుంది. ఓకే, రైట్. So let us start with firm A. Firm A gets maximum profit if it produces half of the total production. Okay, so I hope you got clarity about this. Okay, మీరు దీనికి సంబంధించి మీకు స్పష్టత వచ్చింది అనుకుంటున్నాను నేను. ఏంటది? ఏ సంస్థ మొత్తం ఉత్పత్తిలో సగం ఉత్పత్తి చేస్తూ గరిష్ట లాభాలు పొందుతుంది. సగం ఎందుకంటే మనం చెప్పుకున్నాగా ఎంఆర్ రేఖ ఎక్స్ అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది అంటే టోటల్ ప్రొడక్షన్ లో, అంటే ఏఆర్ రేఖకు వై అక్షానికి కరెక్ట్ మిడిల్ పాయింట్ లోనే ఎంఆర్ రేఖ ఎక్స్ అక్షాన్ని ఖండిస్తుంది. కాబట్టి 50% అది ప్రొడ్యూస్ చేస్తుంది. సో నౌ ఫార్మ్ బి ఎంటర్స్ with the assumption that its rivals means A's production is constant, and by keeping the leftover market demand in its mind, it tries to maximize its profits by producing half of the leftover production. So ఇప్పుడు ఇది OD1 అనేది టోటల్ ప్రొడక్షన్, DD1 అనేది డిమాండ్ రేఖ, ఇది ఎంఆర్ రేఖ. సో ఇప్పుడు ఏ ఎంత ఉత్పత్తి చేసింది? OQ 50%. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ పోర్షన్ ఎంత చెప్పండి? ఓక్యూ పోతే QD1 సార్. QD1 24 యూనిట్స్ అనుకోండి, టోటల్ 24 యూనిట్స్ అనుకోండి. ఇప్పుడు ఏ 12 యూనిట్స్ ఉత్పత్తి చేసింది, ఇక మిగిలింది ఎంత? 12. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఫార్మ్ బికి ఇది y యాక్సిస్ అవుతుంది, TQ అనేది y యాక్సిస్ అవుతుంది, ఈ QD1 అనేది దానికి ఉన్న భాగం. ఇప్పుడు దీని ఎంఆర్ రేఖ దీనికి మళ్ళీ ఈ మిడిల్ లో కట్ చేస్తుంది. ఇది ఎంఆర్ఏ ఫస్ట్, ఇది ఎంఆర్బి అవుతుంది. ఓకే, అది ఫాలోయింగ్. ఫస్ట్ వన్ డి నుంచి స్టార్ట్ చేసింది ఎంఆర్ఏ, ఇప్పుడు టీ నుంచి స్టార్ట్ చేసింది ఎంఆర్బి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఓక్యూ పోర్షన్ ఏ సంస్థ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇప్పుడు దాని జోలికి పోదు. మిగిలిన మార్కెట్ లో మళ్ళీ దాని ఎంఆర్ కర్వ్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ అంటే మళ్ళీ QD1 కి ఎగ్జాక్ట్లీ 50% పోర్షన్ లో. అంటే ఇప్పుడు QD1 లో మళ్ళీ హాఫ్ బి ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది 100 అనుకుంటే, OD1 100 అనుకుంటే ఫస్ట్ 50% ఏ ఉత్పత్తి చేస్తుంది, మిగిలిన 50లో 50% అంటే ఎంత చెప్పండి? 25% ఉత్పత్తి చేస్తుంది. మనం ఇప్పుడు న్యూమరికల్ గా 24 అనుకున్నాం, 24 లో ఇది 12 ఉత్పత్తి చేసింది ఏ, మిగిలింది ఎంత? 12. ఆ 12 లో సగం అంటే ఏ బి ఎంత ఉత్పత్తి చేస్తుంది చెప్పండి? 6 యూనిట్స్ ఉత్పత్తి చేస్తుంది. ఓకే, ఇప్పుడు టోటల్ 24 కదా, బి 6 ఉత్పత్తి చేసింది. ఇప్పుడు ఎంత మిగులుతుంది? 6 లేదు, బి ఉత్పత్తి చేశారు. టోటల్ 24 యూనిట్స్ అన్నాం కదా, OD1 కదా 24, అందులో బి 6 ఉత్పత్తి చేసింది. ఇప్పుడు ఎంత ఉత్పత్తి మిగిలి ఉంటుంది? 18. ఇప్పుడు ఏ మళ్ళీ రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది. బి తన ఉత్పత్తి 6 యూనిట్లు మార్చదని, లేదంటే ఇక్కడ మీరు ఏదో పెట్టుకోండి బి అనుకోండి. సో బి సంస్థ QB లేదా BD1 ఉత్పత్తి చేస్తుంది. BD1 అనుకోండి, 50% ఎటు తీసుకున్నా ఒకటే కదా. BD1 తీసుకుంటే అప్పుడు OB ఉంటుంది. మనం న్యూమరికల్ గా 24లో బి 6 యూనిట్లు ఉత్పత్తి చేస్తే 18 ఉంది. మళ్ళీ ఈ 18లో సగం 18 × 1/2, స్క్రీన్ ఆఫ్, 18 × 1/2, 18లో సగం ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది? 9. అంటే ఇప్పుడు ఓకి బికి సెంటర్ లో మళ్ళీ ఎంఆర్ కర్వ్ వస్తుంది. కన్ఫ్యూజ్ కాకండి, ఇన్ని ఎంఆర్ రేఖలు గీస్తున్నాను. ఇప్పుడు ఓబి మిగిలింది కదా 18 యూనిట్లు, ఇందులో మళ్ళీ సగం అంటే 9 యూనిట్లు ఇక్కడ ఓఏ అనుకోండి, ఇది ఉత్పత్తి చేస్తుంది. ఓకే, ఇప్పుడు 24లో 9 పోతే మళ్ళీ ఎంత ఉంటాయి చెప్పండి? 24లో 9 పోతే 5 ఉంటాయి. 15 లో మళ్ళీ సగం బి ఉత్పత్తి చేస్తుంది, అంటే 7.5 యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది. ఇట్లా ఈ చైన్ ఆఫ్ రియాక్షన్స్ కొనసాగుతూ పోతుంది. ఓకే, ఫస్ట్ బి ఎంత ఉత్పత్తి చేసింది? 6, తర్వాత 7.5. ఫస్ట్ ఏ ఉత్పత్తి చేసింది? 12, తర్వాత ఎంత ఉత్పత్తి చేసింది? 9. ఓకే, సో ఈ రకంగా ఏ ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది, బి ఉత్పత్తి పెరుగుతూ వస్తుంది. రెండు ఒక చోట కలుసుకుంటాయి. ఎక్కడ కలుసుకుంటాయి అనేది ఇప్పుడు మనం న్యూమరికల్ గా చూస్తాము, గ్రాఫ్ లో కూడా చూస్తాం. ఓకే,
మీకు ఇప్పుడు అది అర్థం కావడం కోసం నేను ఆ గ్రాఫ్ మళ్ళీ స్పెషల్ గా గీసి చూపించాల్సి వచ్చింది. ఓకే రైట్. సో ఫార్మ్ బి ఎంటర్స్ within that its rivals production is constant, and by keeping leftover market demand in its mind, it tries to maximize its profits by producing half of the leftover production, 1/2 production. అంటే ఇప్పుడు బి సంస్థ మార్కెట్ లోకి ఎంటర్ అవుతుంది, ఏమని ప్రమేయం చేసుకుంటుంది అంటే ఏ సంస్థ తన ఉత్పత్తి మార్చదు, ఆ 50% ఓక్యూ ఉత్పత్తి చేసింది కదా, ఉత్పత్తి మార్చదు అనుకుని ఈ మిగిలిన ఉత్పత్తిలో సగం ఉత్పత్తి చేస్తూ ఇది గరిష్ట లాభాన్ని పొందుతుంది. ఎంఆర్ రేఖ మళ్ళీ మిగిలిన భాగంలో 50% లో ఇంటర్సెప్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే రైట్. సో ఇన్ దిస్ వే ద ఫార్మ్ బి ప్రొడ్యూసెస్ 1/4 ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్. ఇప్పుడు 50% అది ఉత్పత్తి చేసింది, మిగిలిన 50లో 50%, లేదా మీరు భిన్నంలో అనుకుంటే 1/2 అది ఉత్పత్తి చేసింది. 1/2 పోతే మిగిలింది 1/2. 1/2లో హాఫ్ ఎంత అంటే 1/4, లేదా పర్సంటేజ్ లో తీసుకుంటే టోటల్ 100% అనుకుంటే ఫార్మ్ ఏ 50% ప్రొడ్యూస్ చేసింది, మిగిలిన 50% లో హాఫ్, 50% లో 50%, 25% బి ఉత్పత్తి చేసింది. ఓకే, సో ఇది ఒక పీరియడ్ లో ఏబి యాక్షన్స్. సో డ్యూ టు ద ఎంట్రీ ఆఫ్ ఫార్మ్ బి, బి సంస్థ మార్కెట్ లోకి ఎంటర్ అయింది, ఏమవుతుంది, ప్రొడక్షన్ రైజెస్. ఇప్పుడు ఇద్దరు ఉత్పత్తి చేసిన దానికి ఒకళ్ళు ఉత్పత్తి చేసిన దానికి తేడా ఉంటుంది కదా. బి మార్కెట్ లోకి ఎంటర్ కావడం వల్ల మార్కెట్ సప్లై పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, సప్లై పెరుగుతుంది. సో డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ సప్లై ద ప్రైస్ ఇన్ ద మార్కెట్ విల్ ఫాల్. సో ప్రైస్ ఫాల్స్, ధర తగ్గుతుంది. ధర తగ్గడం వల్ల ఏ సంస్థకు వచ్చే మొత్తం లాభం తగ్గుతుంది. సో అందువలన దేర్ ఫోర్ ప్రాఫిట్స్ ఆఫ్ ద ఫర్మ్ ఏ ఫాల్స్, ఏ సంస్థ యొక్క లాభం తగ్గుతుంది. సో ద కాన్సిక్వెన్స్ ఈస్ బై అజ్యూమింగ్ బీస్ ప్రొడక్షన్ యాజ్ కాన్స్టెంట్, ఫర్మ్ ఏ ప్రొడ్యూసెస్ హాఫ్ ఆఫ్ ద లెఫ్ట్ ఓవర్ అమౌంట్. సో ఇప్పుడు మళ్ళీ ఏ యొక్క రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. బి అనే సంస్థ తన ఉత్పత్తిని స్థిరంగా ఉంచుతుంది, తన ఉత్పత్తిని మార్చదనుకొని బి 1/4 ఉత్పత్తి చేసింది కదా, అది పోగా మిగిలిన దాంట్లో మళ్ళీ హాఫ్ ఇది ఉత్పత్తి చేస్తుంది. ఓకే, మనకు 100% 1లో 1/4 పోతే ఇంకెంత ఉంటుంది, 3/4 ఉంటుంది. 3/4లో హాఫ్ 50%, అంటే ఇది మళ్ళీ ఎంత ఉత్పత్తి చేస్తుంది, 3/8 ఇది ఉత్పత్తి చేస్తుంది. ఎవరు, ఏ ఉత్పత్తిని మార్చుకుంటుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏ ఎందుకు మార్చుకుంటుంది అంటే రీజన్ ఇంతకు ముందు స్లైడ్ లో మనం చూసాము. బి ఎప్పుడైతే మార్కెట్ లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు ధర తగ్గుతుంది, సప్లై పెరగడం వల్ల ధర తగ్గుతుంది. ఏ సంస్థకు వచ్చే లాభాలు ఇంతకు ముందు వచ్చినన్ని లాభాలు, కాబట్టి అదేం చేస్తుందంటే తన యొక్క ప్రొడక్షన్ సైజ్ ని మళ్ళీ ఆల్టర్ చేసుకుంటుంది, చేంజ్ చేసుకుంటుంది, మార్చుకుంటుంది. ఎలా మార్చుకుంటుంది అంటే బి తన ఉత్పత్తిని మార్చదనుకొని బి 1/4 వంతు ఉత్పత్తి చేయగా ఆ 1/4 వంతు అది అట్లాగే కంటిన్యూ చేస్తుందని ఊహించుకొని మిగిలిన 3/4లో మళ్ళీ సగం. ఎందుకు సగం అంటే మీకు ప్రతిసారి ఇది గుర్తుపెట్టుకోవాలి, మిగిలిన దాంట్లో ఈ సంస్థ యొక్క ఎంఆర్ రేఖ ఎక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది, ఎగ్జాక్ట్లీ 50% పోర్షన్ లోనే ఎంఆర్ రేఖ ఖండిస్తుంది ఎక్స్ అక్షాన్ని. అంటే ఖచ్చితంగా మిగిలిన భాగంలో సగమే ఉత్పత్తి చేయాలి, ప్రతి చోట ఇంటూ 1/2 మనం చేసుకోవాలి, 1/2 తోటి మల్టిప్లై చేయాలి మిగిలిన పోర్షన్. అప్పుడు ఆ సంస్థ ఎంత భాగం ఉత్పత్తి చేస్తుందో మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ పీరియడ్ లో ఏ 1/2 ఉత్పత్తి చేసింది, సెకండ్ పీరియడ్ లో 3/8 ఉత్పత్తి చేసింది. ఫస్ట్ బి ఎంత ఉత్పత్తి చేసింది, 1/4 ఉత్పత్తి చేసింది. మళ్ళీ బి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ మ్యూట్. This indicates a fall in the production of firm A and this leads to a rise in the price level. ఇప్పుడు ఏమవుతుంది, ఏ రియాక్షన్ వలన ఏ సంస్థ యొక్క ఉత్పత్తి కొంచెం తగ్గుతుంది, ఇంతకు ముందు చేసినంత ఉత్పత్తి కాదు. ఇప్పుడు 3/8 ఉత్పత్తి చేసినప్పుడు ఖచ్చితంగా ఎంఆర్ రేఖ దానికంటే కొంత రైట్ సైడ్ లో ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇంతకు ముందు చేసినట్టుగా లెఫ్ట్ సైడ్ లో కంటే లెఫ్ట్ సైడ్ కాకుండా కొంచెం రైట్ సైడ్ చేస్తుంది, రైట్ సైడ్. ఓకే, ఉత్పత్తి పరిమాణం తగ్గుతుంది, బి యొక్క ఏ సంస్థ యొక్క ఉత్పత్తి తగ్గుతుంది. ఓకే, అండ్ ఇట్ లీడ్స్ టు రైజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్. మళ్ళీ ధర పెరుగుతుంది, అంటే ఏ చర్య వలన ధర పెరుగుతుంది. నౌ ఫర్మ్ బి రియాక్ట్స్ టు దిస్ అండ్ రైజెస్ ఇట్స్ ప్రొడక్షన్ టు హాఫ్ ఆఫ్ ద 5/8, that is 1 minus 3/8, so that is 5/8. so hence price falls. సో ఈ రకంగా ఏ ఎంటర్ అయినప్పుడు ప్రైస్ పెరుగుతుంది, బి ఎంటర్ అయినప్పుడు ప్రైస్ తగ్గుతుంది. ఓకే, సో ఏ యొక్క ప్రొడక్షన్ క్రమంగా తగ్గుతూ వస్తుంది, బి యొక్క ప్రొడక్షన్ క్రమంగా పెరుగుతూ వస్తుంది. దిస్ వీ కెన్ సీ న్యూమరికల్లీ. నేను అది మొత్తం క్యాలిక్యులేషన్ చేసి పెట్టాను. సో దస్ when firm A reduce its production, price rises, and when firm B increases its production, price falls, and finally this leads to the equilibrium price level.
అంటే ఏ చర్యల వలన ధర తగ్గుతూ వస్తుంది, బి చర్యల వలన ధర పెరుగుతూ వస్తుంది. ఓకే, సో లాస్ట్కి ఏమవుతుందంటే రెండు సమతుల్య స్థితికి వస్తాయి, రెండు ఒక చోట కలుసుకుంటాయి. అంటే ప్రొడక్షన్ ఈక్వల్ అవుతుంది, ప్రైస్ ఈక్వల్ అవుతుంది, ప్రాఫిట్ ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఏ సంస్థ ఉత్పత్తిని తగ్గించడం వల్ల ధర పెరుగుతూ వస్తుంది, సో బి సంస్థ ఉత్పత్తిని పెంచడం వల్ల ధర తగ్గుతూ వస్తుంది. లాస్ట్కి రెండు సంస్థల ఉత్పత్తి చేసే ధరలు సమతుల్యానికి చేరుకుంటాయి. In the final equilibrium situation, firm A produces 1/3 of the total product, and similarly firm B also produces 1/3 of the total production. Thus, firms A and B together will satisfy 2/3 of the total demand. So this is the final solution. ఇప్పుడు ఏ సంస్థ ఉత్పత్తి 1/2 ఉంది, ఫస్ట్ 50%, అది క్రమక్రమంగా తగ్గుతూ 1/3కి వస్తుంది, అంటే 33.333%కి వస్తుంది. సో బి సంస్థ ఫస్ట్ 1/4 ఉంది, 25% ఉంది దాని ఉత్పత్తి, క్రమంగా అది పెరుగుతూ ఎంతకు వస్తుంది, అది కూడా 33.33. అంటే ఇద్దరు 1/3 ఉత్పత్తి చేస్తారు, 3 వంతుల్లో 1 వంతు, ఇద్దరు కలిసి 3 వంతుల్లో 2 వంతులు, 2/3 ఉత్పత్తి చేస్తారు. ఇంకెంత మిగులుతుంది మార్కెట్ లో చెప్పండి? 1/3 మిగులుతుంది, అంతేగా. 3 పార్ట్లు చేసాం, మొత్తం ప్రొడక్షన్ 3 పార్ట్లు చేస్తే 1/3 ఏ ఉత్పత్తి చేస్తుంది, 1/3 బి ఉత్పత్తి చేస్తుంది, 1/3 లెఫ్ట్ ఓవర్ ఓకే మార్కెట్ లో మిగిలిపోతుంది. సో ఇవి ఏ ఫస్ట్ ప్రొడక్షన్ న్యూమరికల్ ఎగ్జాంపుల్ ఇచ్చాము. ఏ ఫస్ట్ 1/2 ఉత్పత్తి చేస్తుంది 50%, బి ఏం చేస్తుంది 1 - 1/2 అంటే సగం. ఓకే, 1/2 × 1/2 1/4 25% ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫస్ట్ చూడండి, ఏ 50%, బి 25%. ఇప్పుడు ఏది తగ్గుతూ వస్తుంది సెకండ్ పీరియడ్ లో, ఏ 1 - 1/4 అంటే 3/4 లెఫ్ట్ ఓవర్, అంటే బి ఉత్పత్తి చేయగా మిగిలింది 3/4, దాంట్లో సగం 3/8 ఏ ఉత్పత్తి చేస్తుంది, అంటే 37.5. ఫస్ట్ పీరియడ్ లో 50 ఉంది, సెకండ్ పీరియడ్ లో 37.5 వచ్చింది, అంటే ఏ ప్రొడక్షన్ తగ్గుతూ వస్తుంది. మళ్ళీ బి ఎంటర్ అవుతుంది. సో టోటల్ మార్కెట్ ప్రొడక్షన్ 1 అనుకుంటే ఏ ప్రొడక్షన్ ఇప్పుడు 3/8, 1 - 3/8 అది 5/8 అవుతుంది. సో 5/8 లో మళ్ళీ 50% ఇది ప్రొడక్షన్ చేస్తుంది, అదెంత ఉంది 5/16 అవుతుంది. అంటే బి ప్రొడక్షన్ పర్సంటేజ్ 31.25 అయింది. చూడండి 25 నుంచి 31.25 పెరిగింది, ఏ ప్రొడక్షన్ ఏమో 50 నుంచి 37.5 తగ్గింది. సో ఈ రకంగా ఏ ఉత్పత్తి 50 నుంచి క్రమంగా తగ్గుతూ 33.33 దగ్గర ఆగిపోతుంది. బి ఉత్పత్తి 25% నుంచి పెరుగుతూ 33.33 దగ్గర ఆగిపోతుంది. మొత్తానికి రెండు ఈక్వల్ అవుతాయి. ఇవన్నీ కూడా అవే క్యాలిక్యులేషన్స్. ఓకే, ఏ నెక్స్ట్ స్టెప్ లో ఏ యొక్క ప్రొడక్షన్ 34.37 తగ్గుతుంది, బి యొక్క ప్రొడక్షన్ 32.81 పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఏ తగ్గుతూ ఉంటుంది 34, 33, ఇదేమో 32.81 నుంచి 33.20. సో ఈ రకంగా మొత్తం పెరుగుతుంది. లాస్ట్కి వచ్చేసరికి ఫైనల్ రిజల్ట్ ఇది వస్తుంది. 8th పీరియడ్ లో వస్తుంది. అట్లా 8 సార్లు యాక్షన్ రియాక్షన్స్ జరుగుతాయి ఇద్దరి ఏబి. లాస్ట్కి వచ్చేసరికి ఏ 1/3 ప్రొడక్షన్ చేస్తుంది. ఇదంతా న్యూమరికల్ గా క్యాలిక్యులేట్ చేసింది, ఇదేదో మనం ఇమాజిన్ హైపోథెటికల్ గా తీసుకుంది కాదు, ఊహాత్మకంగా రాసింది కాదు, ఇక్కడ న్యూమరికల్ గా మనం క్యాలిక్యులేట్ చేసి రాసింది. సో 33.33 ఏ ప్రొడ్యూస్ చేస్తుంది, బి కూడా 33.33 చేస్తుంది, అంటే 1/3 ఉత్పత్తి చేస్తారు. సో ఇది ఫైనల్ గా టోటల్ 8 పీరియడ్స్ లో ఏ యొక్క ప్రొడక్షన్, బి యొక్క ప్రొడక్షన్. ఏ ప్రొడక్షన్ దగ్గర డౌన్ యారో పెట్టాము అంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ ఈస్ గ్రాడ్యువల్లీ decreasing. So it is it is 50%, finally it decreases to 33.33%. And B production at initial period it is 25%, but finally it was increased to 33.333%. ఈ రకంగా 8 కాలాలలో అంటే 8 సార్లు యాక్షన్ రియాక్షన్ జరిగిన తర్వాత ఫైనల్ గా ఇక్కడ ఆగిపోతారు. 1/3 ఎందుకు ఆగిపోతారు ఇక్కడే అనేది మనం ఇప్పుడు గ్రాఫికల్ గా చూడవచ్చు. ఓకే, సో అబ్జర్వ్ ద గ్రాఫ్. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్, ఇంతకుముందు నేను వైట్ బోర్డ్ మీద గీసి చూపించాను. OD1 is the total output. Okay, so MRA is the marginal revenue of firm A. It intersects the OX axis at point Q where equilibrium of firm A is established. ఏ సంస్థ యొక్క సమతుల్యం Q బిందువు దగ్గర ఉంటుంది. ఇక్కడ సంస్థ OQ పరిమాణంలో ఉత్పత్తి చేసి OP ధరకు అమ్ముతుంది. సంస్థ యొక్క మొత్తం రాబడి OPTQ, లాభం కూడా OPTQ. ఓకే, ఇప్పుడు బి ఎంటర్ అయింది, బికి మిగిలింది QD1 పోర్షన్.
ఈ QD1 లో ఇది y యాక్సిస్ అవుతుంది, అప్పుడు TQ అనేది y యాక్సిస్ అవుతుంది. సో ఇక్కడ కొత్త MR రేఖ ఇట్లా వస్తుంది, MRB చూడండి రైట్ సైడ్ లో రెడ్ కలర్ డాటెడ్ కర్వ్ MRB, ఇట్ ఇంటర్సెక్ట్స్ ది x యాక్సిస్ ఎట్ పాయింట్ N. మళ్ళీ 50% QD1 లో కరెక్ట్ మిడిల్ లో MR రేఖ ఖండిస్తుంది. సో ఇది ఇప్పుడు అది ఎంత ఉత్పత్తి చేస్తుంది, BQN లేదా ND1. ND1 తీసుకుందాం మనం, ఎందుకంటే మిగిలిన లెఫ్ట్ సైడ్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. సో B ఎంత ఉత్పత్తి చేస్తుంది, ND1 మేరకు ఉత్పత్తి చేస్తుంది. ఓకే, ఇప్పుడు B చర్య వలన ధర ఏమైంది చూడండి. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ B హియర్, QN ఆర్ ND1. ఓకే, మీరు ON అని చెప్పకూడదు ఇక్కడ, ఎందుకు OQ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ బై ఫార్మ్ A, కాబట్టి ఫార్మ్ B ప్రొడక్షన్ QN అని చెప్పాలి లేదా ND1 అని చెప్పాలి. సో ఇప్పుడు ఇది ఎంత ధరకు అమ్ముతుంది, ఇక్కడ ధర ఎంత నిర్ణయించబడింది చూడండి, OP1 నిర్ణయించబడింది. సో వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ఫార్మ్ A ఎట్ దిస్ న్యూ ప్రైస్, టెల్ మీ. ఈ కొత్త వద్ద ఏ సంస్థ యొక్క లాభం ఎంత చెప్పండి. PP1 OP1 SQ. రైట్, ఎందుకంటే ఇంతకు ముందు OP ధరకు OQ పరిమాణాన్ని అమ్మటం వల్ల ఇంత రాబడి వచ్చింది, వ్యయం లేదు కాబట్టి TC 0 కాబట్టి ఇదే టోటల్ ప్రాఫిట్. బట్ ఇప్పుడు ప్రైస్ has decreased from OP to OP1 as per the reaction of firm B. B యొక్క ప్రతిచర్య వలన, B మార్కెట్ లోకి ఎంటర్ కావడం వలన ఉత్పత్తి టోటల్ మార్కెట్ లో సప్లై OQ నుంచి ON కి పెరిగింది. సప్లై పెరగడం వల్ల ధర తగ్గింది, OP నుంచి OP1 కి తగ్గింది. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ధరను రెండు సంస్థలు అంగీకరించాలని ప్రమేయంలో చెప్తున్నాం. ఇప్పుడు OQ పరిమాణాన్ని OP1 ధరకు అమ్ముకోవాలి ఏ సంస్థ, అందువల్ల దాని లాభం OPTQ నుంచి OP1 SQ కు తగ్గింది. ఇప్పుడు లాభం తగ్గింది కాబట్టి మళ్ళీ ఏ రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది, తన ఉత్పత్తిని మారుతుంది. B ఉత్పత్తి ND1 లేదా QN అలాగే కాన్స్టెంట్ ఉంటుంది అనుకొని, ఇక మిగిలిన పోర్షన్ ND1 తీసేస్తే మిగిలింది ఎంత చెప్పండి, టోటల్ OD1 లో ON, వెరీ గుడ్. ON లో మళ్ళీ 50%, అంటే 50% అంటే మేబీ ఇది ఇక్కడికి వస్తుంది, ఇట్లా వస్తుంది MRI. ఓకే, సో దీని వల్ల మళ్ళీ ఏ చర్య వలన ప్రైస్ పెరుగుతుంది, B చర్య వల్ల ప్రైస్ తగ్గుతూ వస్తుంది. ప్రతిసారి అలాగే జరుగుతుంది, ఏ చర్య వలన ప్రైస్ పెరుగుతూ వస్తుంది, B చర్య వలన ప్రైస్ తగ్గుతూ వస్తుంది. లాస్ట్ కి రెండు చోట ఈక్వల్ అవుతాయి. ఓకే, అవి అన్ని మనం ఇక్కడ గీస్తే కన్ఫ్యూజ్ అవుతాం, రెండు చాలు. మీరు MRA MRB గీయండి. సో గీసిన తర్వాత ఏ సంస్థ సమతుల్యం Q బిందువు దగ్గర ఏర్పడుతుంది, B సంస్థ సమతుల్యం N బిందువు దగ్గర ఏర్పడుతుంది, ఎందుకంటే MC MR 0 ఇక్కడ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఈ రకంగా ఈ రియాక్షన్స్ అన్ని ఫైనల్ గా ఎక్కడ ఆగిపోతాయంటే ఇలా ఆగిపోతాయి. చూడండి ఫైనల్ సిచ్యువేషన్. ఓకే, ద ఫార్మ్ A is producing OQ amount, firm B is producing QQ1, the leftover production is Q1D1. అన్ని మూడు భాగాలు చేసాం, సమభాగాలు. ఓకే, ఏ సంస్థ OQ మేరకు ఉత్పత్తి చేస్తుంది, దిస్ ఇస్ 1/3, యూ కెన్ రైట్ హియర్ 1/3. నెక్స్ట్ B is producing QQ1, this is also 1/3 of the total market demand. The leftover production is Q1D1, అంటే 1/3 ప్రొడక్షన్ వేస్ట్ గా మిగిలిపోయింది. సో ద ప్రైస్ ఈజ్ OP. ఓకే, రెండింటికి ఓకే, టోటల్ ప్రాఫిట్ కూడా ఈక్వల్ అని చూడండి. వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ A అండ్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ B, టెల్ మీ. A OPRQ, B QRSQ1. వెరీ గుడ్. OPRQ ఏ సంస్థ యొక్క లాభం, ఎందుకంటే OQ పరిమాణంలో ఉత్పత్తి చేసి OP ధరకు అమ్ముతుంది. ఇది OPRQ అనేది దీని యొక్క లాభం. నెక్స్ట్ B QQ1 ఉత్పత్తి చేస్తుంది, QQ1 ఉత్పత్తి చేసి OP ధరకు లేదా QR ధరకు అమ్ముతుంది. సో దీని మొత్తం లాభము QRSQ1. అంటే రెండు సంస్థలు ఒకే ధరను ఫాలో అవుతున్నాయి, ఒకే మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నాయి, ఒకే లాభాన్ని పొందుతున్నాయి. అంటే యాక్షన్ రియాక్షన్స్ చైన్ అనేది ఇక్కడ స్టాప్ అవుతుంది. రెండు సంస్థల యొక్క చర్య ప్రతిచర్యలు అనేవి ఇక్కడ ఆగిపోతాయి. ఎక్కడ ఆగిపోతాయి, ఫైనల్ గా ఉత్పత్తి 50% నుంచి తగ్గుతూ 33.33% వచ్చినప్పుడు, B ఉత్పత్తి 25% నుంచి పెరుగుతూ 33.33 వచ్చినప్పుడు, రెండు ఒకే ధరకు ఉత్పత్తి చేసి ఒకే పరిమాణంలో 1/3 ఉత్పత్తి చేసి ఒకే రకమైన లాభాలను ఆర్జిస్తూ అల్టిమేట్ గా సమతుల్య స్థితికి చేరుకుంటాం. ఇది కోర్నాట్ చెప్పినటువంటి ద్విధాధిపత్య సమతుల్యం. ఓకే, సో ఏ ఉత్పత్తి OQ 1/3 ఇదంతా చూసాం మనం. B ఉత్పత్తి QQ1, లెఫ్ట్ ఓవర్ ప్రొడక్షన్ Q1D1. ఓకే, అది కూడా 1/3 ఉంటుంది, మూడు కలిస్తే 100%.
ఈక్విలిబ్రియం ప్రైస్ ఓపి, ఏ సంస్థ యొక్క లాభం ఓపీఆర్క్యూ, బి సంస్థ యొక్క లాభం క్యూఆర్ఎస్క్యూ1. సో ప్రోడక్ట్ ఆఫ్ బోత్ ఫర్మ్స్ ఏ అండ్ బి ఈజ్ సేమ్. చూడండి రెండు రెక్టాంగిల్స్ చూడండి, ఓపీఆర్క్యూ క్యూఆర్ఎస్క్యూ1 రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి రెండింటి లాభాలు ఒకటే. ఓపీఆర్క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ఎస్క్యూ1. సో ఈ రకంగా ద్విధాధిపత్యంలో సంస్థ సమతుల్య స్థితికి చేరుకుని రెండు సంస్థలు కూడా ఒకే రకమైనటువంటి లాభాలను ఆర్జిస్తూ ఒకే పరిమాణంలో 1/3 చొప్పున ఉత్పత్తి చేస్తూ ఒకే రకమైన లాభాలను పొందుతూ చైన్ రియాక్షన్స్ ని ఆపివేస్తారు. ఇది కోర్నాడ్ చెప్పినటువంటి ద్విధాధిపత్య నమ్మకం.